మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటి, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దాన్ని పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొన్ని తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపడ్డ ఉంది, ఈ హాల్ ఉంది, ఇప్పుడు 20 మంది ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల పడి తాళం వేసి పెడితే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛంద ఆఫీసు చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో వ్యభిచారం అనుకుంటారు. అందువల్ల ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే. తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. చివరికి హైకోర్టుకి వేశారు. హైకోర్టు వేశాక ఎన్నేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి? మేము ఇచ్చింది దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను పంపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు. నాగార్జునకి, బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి, అభిజిత్కి మేము కలిపి 4 నోటీసులు పంపించారు. వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి. మీరు సమాధానం చెప్తారా? మీరు లాయర్ని పంపించి చెప్తారా? మీరైతే సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి అని హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదులు వచ్చాయి. ఆ కాపీ మీకు అందరికీ ఇప్పుడు పంపించాను, ఇంకా మళ్ళీ పంపిస్తాను. దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్ని కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది. వాళ్ళకు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు. మేమైతే రిజిస్టర్ పోస్ట్లో పంపించాం. రిజిస్టర్ పోస్ట్లో పంపించినప్పుడు అట్లా చేయాల్సిందే. వాళ్ళు తీసుకోకుండా పోతే అది ఒక నేరం అవుతుంది. తీసుకొని జవాబు చెప్పకపోతే అది ఒక నేరం అవుతుంది. తీసుకొని వచ్చి జవాబు చెప్తే తర్వాత కోర్టు ఏం చేస్తుందో తర్వాత వాళ్ళు ఇష్టం. కనీసం వచ్చి కోర్టులో వచ్చి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలా? ఏం సమాధానం చెప్తారో అది నాకు అనవసరం. సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఏం శిక్ష విధిస్తుందో అది నాకు తెలియదు. కోర్టు ఇష్టం. మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక చరిత్ర, హీనమైన సంస్కృతి. అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది. యువకుల్ని చెడు మార్గాన్ని పట్టిస్తుంది. అందువల్ల ఇది ఈ సమాజానికి నష్టమని, కళాత్మకమైనటువంటి కళారంగానికి కళంకం అని దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైతే కోర్టు దాన్ని స్వీకరించింది కాబట్టి దీన్ని స్పీడప్ చేయమని, త్వరితగతిన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మళ్ళీ మేము ఫర్దర్గా న్యాయం జరిగితే సరి, లేకపోతే ఫర్దర్గా చేయాల్సిన పని చేస్తాం. ఈ బిగ్ బాస్ అనేది చాలా హీనమైన సంస్కృతికి నిదర్శనం. దీన్ని బ్యాన్ చేయండి అన్న. అయితే దాని వివరణ కూడా ఏం చెప్పారంటే, ప్రారంభంలో ఒక 3 హీరోయిన్ల బొమ్మల్ని పెడతాడు. పెట్టి నాగార్జున వచ్చి అభిజిత్ అనే హీరోని పిలిచి, ఈ 3 అమ్మాయిల్లో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అయితే అభిజిత్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయి డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని చెప్తాడు. వాళ్ళ పేరు రుద్రే, పాపం వాళ్ళు ఫోటోలు పెట్టారు. ఆ హీరోయిన్లు ఎవరికైనా నాగార్జున కుటుంబాలు కాదు, వాళ్ళు మామూలు హీరోయిన్లు. వాళ్ళు
అదే నాగార్జున కుటుంబంలో హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు పెట్టలే. నాకు అనిపించింది యువతకు ఇదే సంకేతం. అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు, ఇంకో అమ్మాయితో కలిసి తిరగచ్చు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఇదే సంస్కృతి యూత్కి ఇచ్చేటువంటి సందేశం. ఇంతగా పెంచిన పల్లెకి మన సందేశం ఒకటి ఉందా? దాని మీద రియాక్ట్ అయ్యి నేను కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. పోలీస్ స్టేషన్ వాళ్ళు దండం పెట్టారు, మామూలు కాదని. సింధు కోర్టుకి వెళ్ళా, వాళ్ళు దండం పెట్టి రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వెళ్ళా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. హైకోర్టుకి వేస్తే ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ జారీ చేస్తున్నారు. అప్పుడు చెప్పిన మీరు నోటీస్ జారీ చేయండి అని చెప్పినాం, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను. కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కొనేటువంటి శక్తి ఉండేటుంది. చూడబోతే కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉన్నట్టుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దాని చూసి అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడాలని? చీప్గా వ్యభిచారం చేయబాకండి, కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోండి అని చెప్పడమే కదా ఇది. అద్దాల మేడలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది గౌరవప్రదమైంది, గుడిసెలో కూర్చొని వ్యభిచారం చేస్తేమో అది అసహ్యమైందా? ఇదేంటి ఇది గొడవ? దాని మీద అసహ్యం వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు. భార్యాభర్తలు కానివాళ్ళు ఒక ఏమాత్రం పడుకుంటే అది కూడా చూసాం కదా దీనిలో, వాళ్ళు పంపించినటువంటి గిట్టింగ్లో. నేను ఒకటేమన్నానంటే ఏమీ జరగలేదు, కెమెరాలు పెట్టాము, ఆ కెమెరాలను ఏమి జరగదన్నారు. మరి లైవ్ పెట్టమని చెప్పిన, 24 లైవ్ పెట్టండి ఏందో తెలిసిపోద్దంటే లైవ్ పెట్టకుండా ఏం చేశారంటే వాళ్ళు సెలెక్టెడ్ ఐటమ్స్ లైవ్ పెట్టారు. సెలెక్టెడ్ ఐటమ్స్లో కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు చూసాం కళ్ళారా. అది సెలెక్టెడ్ ఐటమ్స్లోనే అవాంఛనీయ ఘటనలు ఉంటే 24 అవర్స్ కానీ లైవ్ ఉండి ఇంకెంత చూసేదో. అందులో దీనిలో అది జరిగేటువంటి వాస్తవం అన్యాయం కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు ఏమంటారు, సొసైటీలో ఎట్లా బతకాలా, కలిసి ఎట్లా నేర్చుకోవాలా, ఆత్మీయత ఎట్లా ఉండాలా, సంబంధాలు ఎట్లా ఉండాలా అవి నేర్పిస్తారంట. ఎవడే పనికి మనోడు చెప్పేది? మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి పాశ్చాత్య దేశంలో ఉండేది. మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ పవిత్రమైంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకు 18 ఏళ్ళ తర్వాత అమ్మ సంబంధంలో వెళ్ళిపోతారు. వాళ్ళు చివరిదాకా కలిసి ఉండరు. వాళ్ళు సాంప్రదాయం అది. ఇక మనకు వచ్చేకాడికి అమ్మ, నాన్న, తల్లి, చెక్క, అత్త, మామ రకరకాల పద్ధతులు కుటుంబ సాంప్రదాయం ఉన్నటువంటి ఇది. కుటుంబ సాంప్రదాయంలో మన భారతదేశాన్ని చూసి అందరూ నేర్చుకోవాలి తప్ప ఇంకొకరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. మనకు బిగ్ బాస్ వాళ్ళు నేర్పిస్తారా? చేపకైతే నేర్పించేట్టుగా బిగ్ బాస్ వాళ్ళు మనకు నేర్పించేది కల్చర్ని, వెస్ట్రన్ కల్చర్ ప్రచారం చేసేవాళ్ళు. బిగ్ బాస్కి ఎలాంటి మోరల్ రైట్ లేదు. భారతదేశంలో ప్రజలు ఏ విధంగా ఉండాలో మెల్లగలని ఇంకా భారతదేశ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంటున్నారు చాలామంది. అందులో ఇది ఒక విధంగా మన ఇండియన్ కల్చర్కి అవమానం, పవిత్ర భారతీయ సంస్కృతికి అవమానమైన పద్ధతి కాబట్టి మేము వ్యతిరేకిస్తాం.